నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే పూనం కౌర్కి ఒక టైంలో రిలేషన్ ఉండింది, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా ఒక టైంలో వార్తలు వచ్చాయి, మనం విన్నాం. ఆ తర్వాత గొడవలు కూడా జరిగాయి. ఇప్పుడు జనసేనకు సంబంధించిన వ్యక్తులే పూనం కౌర్ ఒక కొత్త బిచ్చగత్తె ఇట్లా మాట్లాడుతున్నారు. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవ వస్తుందంటారు? యాక్చువల్గా ఈయన ఏం చేశాడంటే, బేసిక్గా సంపత్ నాయక్ అని జనసేన కార్యకర్త ఎవరో ఒకరు సంథింగ్ ఆయన మాట్లాడుతూ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే ఏమన్నాడంటే, పూనం కౌర్ ఒక బిచ్చగత్తె, ఆర్జీవి కూడా ఒక బిచ్చగాడు, పవన్ని తిట్టే వాళ్ళందరూ కూడా ఇంతే, వీళ్ళు పవన్ కళ్యాణ్ మీద బతికేస్తున్నారు అండ్ ఆయన తిడుతూ వీళ్ళు కాలం వెళ్ళదీస్తున్నారు. ఇంతకుముందు కూడా కొన్ని పేర్లు చెప్పి వాళ్ళందరూ కూడా అలాగే తిట్టారు. మేము నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం పవన్ కళ్యాణ్లో ఉన్నాయి కాబట్టి మేము ఆయన అభిమానిస్తున్నాము, వీళ్ళల్లో ఇవేం లేవు, వీళ్ళంతా బిచ్చగాళ్ళు, ఆర్జీవీకి సినిమాలు లేక బూతు సినిమాలు తీసుకొని బతుకుతున్నాడు, పూనం కౌర్ కూడా అట్లాంటిదే, ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ చేశాడు. సో బేసిక్గా ఏంటంటే, ముందు నుంచి మనం మాట్లాడుకున్నట్టే ఇప్పుడు ఈయన ఎంత జనసేన కార్యకర్త అయినా నేత అయినా సరే పవన్ కళ్యాణ్ అభిమానే కదా. వీళ్ళ అభిమానులు ప్రతిసారి ఇలాగే అంటూ ఉంటారు, అది మనం ఏమనలేం దీన్ని. బేసిక్గా ఇప్పుడు పూనం కౌర్ ఉంది, ఆమె అన్న మాట ఏంటి అనేది తీసుకోవాలి. ఆమె డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే నేను కూడా ఈయనకే సపోర్ట్ చేసి ఉండేవాడిని. పూనం అన్న తీసుకొచ్చిన మాట ఏంటంటే, ఆ ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ కాళ్ళ కింద ఉంది, మీరు ఆకాశంలో పెట్టాల్సిన ఆయన్ని కాళ్ళ కింద పెట్టారు, ఇదేనా మీ దేశభక్తి అని అడిగింది. అఫ్ కోర్స్ దట్ ఈస్ రైట్, కరెక్టే అది. దానికి వీళ్ళు ఆన్సర్ ఏం చెప్పుకోవాలి? ఆ పోస్టర్ ఇట్లా ఉండే మీ మనోభావాలు దెబ్బతిన్నందుకు నన్ను క్షమించండి, ఓకేనా, ఇక్కడ నుంచి ఈ తప్పు జరగకుండా చూసుకుంటాము అని ఒక మాట చెబితే అందరూ ఇక్కడ పెట్టుకుంటారు. అంతే తప్ప నీకు నోరు ఎక్కువైంది, నీ నాలుక కత్తిరించాలి, నీకు అదైంది ఇదైంది, నువ్వు పిచ్చిదానివి, నువ్వు బిచ్చగత్తవి అంటే ఇక్కడ ఏంటి, ఎప్పుడు ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయట్లా వీళ్ళు, అన్న మనిషిని టార్గెట్ చేసి ఏది పడుతుంది మాట్లాడేస్తున్నారు. అంటే ఇక్కడ కామన్ సెన్స్ లేనట్టే కదా. పైగా ఈయన అభిమాని అంటే అవును అనుకోవచ్చు, వాళ్ళకి ఎట్లా కామన్ సెన్స్లు ఉండవు కాబట్టి ఓకే. ఈయన ఒక జనసేన కార్యకర్త అంటున్నాడు, అంటే రాజకీయాల్లో ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్న మనిషికి కావాల్సిన మేజర్ పాయింట్ ఏంటి? టాపిక్, తర్వాత అన్నమాళ్ళు. ఫస్ట్ టాపిక్ని డిఫెండ్ చేయండి. ఎవరితో డిఫెండ్ చేయాలి? అన్న వాళ్ళతోనే డిఫెండ్ చేసుకోవాలి. ముందు టాపిక్ దేని గురించి మాట్లాడారు వాళ్ళు, దాన్ని ఫస్ట్, అది నీకు చూడడం సరిగ్గా రాలేదు, అది అక్కడ కరెక్ట్గానే ఉంది, ఇట్లా పెట్టాము అట్లా పెట్టాము, నేను పెట్టింది కరెక్టే నీకు వాదించుకోవాలన్నా ఏమన్నా మంచి లూపు పాయింట్స్తో వాదించి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. తప్పని వాళ్ళకి తెలిసినా దాన్ని కరెక్ట్ అని చెప్పి వాదించి గెలిచిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక రాంగ్ అని వాళ్ళకి అనిపిస్తే క్షమాపణలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇది తప్ప రైటా అనేవన్నీ పక్కన పెట్టేసి తప్పంటావా, నువ్వెవతివి అనడానికి, నువ్వు ఒక బిచ్చగత్తెవి, నువ్వు అది, నువ్వు ఇది, ఏంటిది మాటలు, అంతే కదా. మొన్న సేమ్ రేణుదేశాయ్ విషయంలో అదే జరిగింది. వదిన పిల్లోడిని చూపేవా, ఎవడరా వదిన నీకు, ఎవరు వదిన నీకు చెప్పు బేసిక్గా. అట్లాంటి మళ్ళీ వెంటనే కానీ అందులో తప్పే ఉంది కదా. ఇప్పుడు రిలేషన్ అది బ్రేకప్ అయిపోయినా, భార్యాభర్తలుగా విడిపోయినా ఆ పిలిచే నోరు అట్లానే పిలుస్తుంది వరుస పెట్టి, మరి అలా తప్పే ఉంది అందులో. మరి ఆ వదిన అన్న నోరే ఇది అందుకే దీన్ని వదిలేశాడు, ఇది పెద్దది, ఇది పెద్ద, ఇది అని ఎలా అంటది? ఒకటే పర్సన్ కాదు కదా, డిఫరెంట్ ఎంతమంది అయినా ఎవరైనా సరే బేసిక్గా డిఫరెంట్ వాళ్ళైనా వీళ్ళందరికీ ఒక పేరు ఉంది కదా కదా, అందుకని చెప్పేసి అంటున్నా. బేసిక్గా వీళ్ళు ఇంతే, అంటే వీళ్ళకి నచ్చినట్టు జరుగుతూ ఉండాలన్నీ, నచ్చనట్టు జరగకపోయినా వీళ్ళని ఎవరన్నా, వీళ్ళు చేసేది నచ్చలేదని ఎవరన్నా చెప్పినా ఊరుకోరు, వెంటనే రక్కేస్తారు మీద పడి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆర్జీవీ వెర్షన్కి వద్దాం. ఆర్జీవీ అన్న మాట ఏమన్నాడు? బేసిక్గా పవన్ కళ్యాణ్ అతను నమ్మిన కాపు వాళ్ళకు కూడా నమ్మక ద్రోహం చేశాడు. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి చేసిన వెన్నుపోటు కంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసి ఇంకా పెద్ద వెన్నుపోటు, తన ఫ్యాన్స్కి అందరికీ పెద్ద వెన్నుపోటు పొడి చేసి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఎన్ని సీట్లు ఇస్తారో నాకు తెలియదు,
ఎన్ని ఇస్తే అన్ని తీసుకుంటాము అన్నట్లుగా మాట్లాడేసరికి నాకు 10 ఇస్తారో 40 ఇస్తారో 50 ఇస్తారో 20 ఇస్తారో 30 ఇస్తారో 30-40 ఇస్తారేమో ఇవ్వరేమో అట్లేమో ఇట్లేమో ఇంతే తప్పితే రకరకాల ఊహాగానాలకు వెళ్ళారు. ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు, టార్గెట్ 175, వై నాట్ 175 అంటే మన చంద్రబాబు కుప్పంతో సహా అందరినీ ఓడించి వాళ్ళకి 175 సీట్లు కావాలన్నది వీళ్ళ ఉద్దేశం బేసిక్. సో వై నాట్ 175 అని చెప్పేసి జగన్ ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి వీళ్ళు కూడా ఎలా ఉండాలా, ఆ 175 కూడా మాకే రావాలా, మేమే సీఎం అవుతాం అనేది వేరు, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరు, అట్లా మాట్లాడుకోవాలి. అలా కాకుండా ఒక కన్ఫ్యూజన్లో ఏదో చంద్రబాబు నాయుడు ఏం చెబితే నేను అదే చేస్తాను అనేలాగా ఆయన మాట్లాడేసరికి వీళ్ళకి కోపం వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ చేసింది వెన్నుపోటు పొడిచాడని ఆర్జీవీ అన్నాడు. ఇప్పుడు ఆయనన్న మాటకైనా పూనం అన్న మాటకైనా వీళ్ళ టాపిక్ని డిఫెండ్ చేయట్లా. లేదు మా అన్న అన్నది కరెక్టే, ఎందుకు అన్నాడంటే ఇది రీజను ఇట్లా ఉంది, సో ఈ పర్టికులర్ రీజన్ ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది అని డిఫెండ్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఆయన నీతిమంతుడు, నిజాయితీమంతుడు, ఆదర్శమూర్తి, అందుకే మేము ఆయన అభిమానిస్తున్నాం. ఓకే, మంచిది. ఒక మనిషి నీతిగా నిజాయితీగా ఉన్నాడు అంటే నువ్వు అభిమానించడంలో తప్పులేదు. యూ కెన్ డూ వాట్ ఎవర్. అట్లా ఇంకో 2 అడుగులు ముందుకేసేసి ఏమంటున్నారు, తిట్టిన వాళ్ళని నువ్వు బిచ్చగత్తెవి, నువ్వు అదివి, నువ్వు ఇదివి. జనరల్గా ఆ పాలిటిక్స్ని యూజ్ చేసుకునో లేకపోతే ఈ సెలబ్రిటీ హోదాలో ఉండి కాస్త డబ్బులు సంపాదించుకుంటున్నారు అనుకోండి, ఆ టైంలో కొత్త బిచ్చగత్తె లేకపోతే ఇలా మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే డిఫరెంట్లో ఒక ఫైట్ చేస్తారని అనుకోవచ్చు. మీ డబ్బులు కాసుపడి ఇవేమి చేయలేదు కదా, తన అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేసినప్పుడు ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేశారు? ఆయన ఇంకా చెప్పాలంటే పూనం పవన్ కళ్యాణ్ కూడా ఏమనలా. బేసిక్గా ఆయన ఎలక్షన్లో ఉన్న ఒక రాజకీయ నాయకుడు ఒక భగత్ సింగ్ లాంటి వ్యక్తి పేరుని కాళ్ళ కింద పెడితే ఈయనకి దేశభక్తి ఎలా ఉంటుంది అన్నట్లుగా ఒక వెర్షన్, అంతే. దాన్ని వీళ్ళు డిఫెండ్ చేయలే, అంతే జరిగింది అక్కడ. ఓకే, అంటే ఇప్పుడు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా వస్తే, సానుకూలంగా వస్తే గమ్మునుంటున్నారు. లేకపోతే ఒక చిన్న మాట మాట్లాడినా దుర్భాషలు ఆడేసుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా. వీళ్ళకి అవే వచ్చండి. ఊ అంటే బూతులు, వా అంటే బూతులు, నోరు తెరిస్తే బూతులు, కామెంట్ పెడితే బూతులు, వాళ్ళలో కూడా బూతులు. అంటే దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కదా. ఆయనకి ఇంకా మంచి పేరు ఎప్పుడు వచ్చిందని ఇంకా చెడ్డ పేరు రావడానికి చాలా మంచిగా చాలా మంది ఉన్నారు. నువ్వు అన్నదానికి నువ్వు రిప్లై ఇవ్వకపోతే ఎట్లా మంచోడు అవుతావు? నాకు ఇప్పటికీ కూడా రేణుదేశాయ్ విషయంలో అసంతృప్తి అలాగే ఉండిపోయింది. అండ్ ఇప్పటికి కూడా వాళ్ళ విషయాలు చెప్పలేదు, ఆమెను అనొద్దు అని చెప్పేసి. అది జరిగి కూడా 4 రోజులైంది. ఎక్కడుంది అభిప్రాయం? లేనట్టే. అట్లా అది సంగతి. మేబీ బిజీగా ఉండి, లేకపోతే కొన్ని వ్యాఖ్యలు వాళ్ళు పట్టించుకోరు. ఏది పట్టించుకోరు? వాళ్ళని ఏమన్నా అంటే మాత్రం పట్టించుకుంటారు. వాళ్ళ వైపున ఎవరన్నా రాంగ్ చేశారంటే పట్టించుకోరు. ఇది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.